ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో మనం దితి అదితి వాళ్ళ పిల్లలు క్షీరసాగర మథనం, అలాగే దితి పిల్లల్ని ఇంద్రుడు గర్భంలోనే నరికేయటం వల్ల 7 ముక్కలుగా అయ్యి వాళ్ళు సప్తమరుత్తులుగా ఎలా ప్రసిద్ధికి ఎక్కారనే విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ విశాల నగరం ఎందుకు, ఎవరు పాలిస్తున్నారు, ఏమిటి దీని విశేషాలు అని కదా రాముడు అడిగాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఇక్ష్వాకు మహారాజుకి అలంబుస అని ఒక పట్టపురాణి ఉంది. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు విశాలుడు. అతను చాలా ధార్మికుడు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. సో అతని పేరు మీదే ఈ నగరానికి విశాల నగరం అని పేరు వచ్చిందనమాట. రాజు పేరు విశాలుడు, అందువల్ల విశాల నగరం అని ఆ ఊరికి పేరు వచ్చింది. ఈ విశాలుడికి హేమచంద్రుడు అని ఒక కొడుకున్నాడు. ఆ హేమచంద్రుడు కొడుకు పేరు సుచంద్రుడు. ఓకే, దాని తర్వాత సుచంద్రుడి కొడుకు ధూమ్రాసుడు, అతని కొడుకు సృంజయుడు, ఆ తర్వాత అతని కొడుకు సహదేవుడు, అతని కొడుకు కుశాశ్వుడు. ఇంత డీటెయిల్డ్గా అంటే వాళ్ళ హిస్టరీ అంతా ఎవరి పిల్లలు ఎవరు, ఎందుకంటే ఇది ఏ రాజవంశం అని అడిగాడు కదా, అందుకని మొత్తం రాజవంశం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ వరుసలో ఇప్పుడు ప్రజెంట్ రాజు పేరు సుమతి. సుమతి అంటే మంచి మతి కలిగిన వాడు అని అర్థం. అప్పుడు అంత మంచి పేర్లు పెట్టేవారు, ఇప్పుడైతే పేర్లకు అర్థం లేదు చాలా వాటికి. సుమతి అని రాజు, అతనే ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఈ విశాల నగరాన్ని పాలించిన రాజులందరూ కూడా ఈ వంశానికి మూల పురుషుడు ఎవరు? ఇక్ష్వాకు మహారాజు, ఇందాక చెప్పాను కదా. సో ఆయన అనుగ్రహం వల్ల దీర్ఘాయుష్మంతులై చక్కగా రాజ్యాన్ని పరిపాలించుకున్నారు. అందరూ కూడా మహాత్ములు, అందరూ చాలా పరాక్రమం కలిగిన వారే. సో ఈ రాత్రి మనం ఇక్కడే సుఖంగా గడిపి పొద్దున్న మిథిలా నగరానికి వెళ్దాం అని చెప్పాడు. అయితే ఈ సుమతి అన్న రాజుకి విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలుసుకొని, అసలు అంత గొప్ప మహర్షి రావడమే గొప్ప కదా, తన నగరానికి వచ్చారని తెలుసుకొని ఎంతో చక్కగా స్వాగత మర్యాదలన్నీ చేయడం కోసం పురోహితులు, బంధువులు అందరినీ తీసుకొని వెళ్ళారు. అంటే ఇప్పుడు నగరం అవుట్స్కర్ట్స్లో ఎక్కడో ఉండగానే పలానా వారు వచ్చారన్న విషయాన్ని అవుట్స్కర్ట్స్ దగ్గర ఉండే భటులు కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడులాగా సెల్ ఫోన్ లేదు కదా, కాబట్టి వెంటనే గుర్రాల మీద వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కదా, ఈలోగా గుర్రాల మీద చాలా తొందరగా వెళ్ళే గుర్రాలు ఉంటాయి, చకచకా వెళ్ళిపోయి రాజుకి విషయాన్ని చేరవేస్తారు. చేరవేసిన వెంటనే సో వీళ్ళు నగరంలోకి లోపలికి వచ్చేసరికే రాజు అన్నిటితో రెడీగా ఉంటాడనమాట. సో ఆయన్ని పూజించి సకల మర్యాదలు చేసి అన్నీ చేసి, మీరు అసలు మా దేశానికి రావడం మా అదృష్టం, మా దయతో మీరు వచ్చారు, నేను ధన్యుడిని అయిపోయాను, మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ఎంతో సంతోషించి అన్ని విషయాలు మాట్లాడాడు. మాట్లాడాక తర్వాత వీళ్ళిద్దరిని చూశాడు, రామలక్ష్మణుల్ని చూసి, మునీశ్వర వీళ్ళెవరు, ఈ పిల్లలిద్దరూ చాలా మంచి పరాక్రమవంతుల్లాగా ఉన్నారు, అసలు చూస్తుంటేనే మనుషులు చాలా మంచి కేపబుల్ పీపుల్ అని అర్థమవుతుంది, చూస్తే చేతిలో ఖడ్గాలు ఉన్నాయి, ధనుర్బాణాలు ఉన్నాయి, చాలా అందంగా అశ్విని దేవతలు అంత అందంగా ఉన్నారు, అసలు దివి నుంచి భూమి మీదకు వచ్చిన దేవతలు ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు, ఇంత సుకుమారమైన పాదాలతో ఈ నేల మీద నడుచుకొని వస్తున్నారు, ఎవరి పిల్లలు, ఏంటి విషయాలు ఏంటి అన్నీ అడిగాడు. అంటే అసలు వాళ్ళని చూడగానే, మీకు ఇది ఎందుకు ఇలా డీటెయిల్డ్గా చెప్తున్నానంటే, రామచంద్రులు చూడడానికి ఎంత అందంగా, ఎంత కన్నుల పండుగగా కనిపిస్తుంది వాళ్ళని చూస్తే అనే విషయం మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఓకే, సో ఇలాంటి అరణ్యాల్లో ఇలాంటి పిల్లలు నడుచుకుంటూ రావడానికి కారణం ఏంటి అని అడిగితే, అప్పుడు విశ్వామిత్రుడు, అప్పుడు మనం ఫస్ట్లో చెప్పుకున్నామే, సిద్ధాశ్రమంకి వెళ్ళటం, తాటకని చంపడం, మారీచుడిని చంపడం, ఇలాంటి మొత్తం విషయాలన్నీ పోసగుచ్చినట్టు డీటెయిల్డ్గా విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే
అది విని విశ్వామిత్రుడు చెప్పిన విషయాలన్నీ విన్నాక సుమతికి ఎంత ఆనందం కలిగిందంటే, దశరథుని కొడుకులు రామలక్ష్మణులు ఇలాంటి గొప్పవాళ్ళు నాకు అతిథులుగా లభించారు అంటే, ఒక అతిథి ఇంటికి రావడం ఎంతో మనకి చాలా అదృష్టం ఉంటేనే మంచి అతిథులు మన ఇంటికి వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చినందుకు ఎంతో పరమానందం చెందాడనమాట ఆయన. వాళ్ళకి చక్కగా అన్ని రకాలుగా మర్యాదలు అన్నీ చేశాడు. రామలక్ష్మణులు చక్కగా మంచి గౌరవ మర్యాదలు అన్నీ వాళ్ళ దగ్గర నుంచి పొంది రాత్రి హ్యాపీగా గడిపారు. అయితే పొద్దున్నే లేచి మిథిలా నగరానికి బయలుదేరారనమాట విశ్వామిత్రుడు, అతని వెనక మునులు, అలాగే రామలక్ష్మణులు. అసలు ఆ మిథిలా నగరం ఎంట్రన్స్లో చూస్తుంటేనే అందరూ అబ్బా చాలా బాగుంది చాలా బాగుందని మొత్తం అనుకుంటున్నారంట. ఆ దగ్గరలో ముందు అంటే మిథిలా నగరం ఎంట్రన్స్లో ఒక ఆశ్రమం ఉందంట. అయితే ఆ ఆశ్రమం చూస్తే చాలా పాతది కానీ చాలా బాగుంది. కానీ ఒక్క మనిషి కూడా లేడు. ఆశ్రమం అంటే ఓన్లీ ఆ మునీశ్వరులు ఎవరున్నారో ఆయనే ఉండరు కదా, ఆయన వెనకున్న చాలామంది వాళ్ళ శిష్యులు ఇలా హడావిడిగా కోలాహలంగా ఉంటుంది కదా, ఒక్కళ్ళు లేరు. ఆశ్రమం చూస్తే బాగుంది. ఏంటో ఇతనికి అర్థం అవ్వలేదు. రాముడికి యాజ్ యూజువల్ మళ్ళీ ఆయన డౌట్స్ ఆయనకు ఉంటాయి కదా, వెంటనే అడిగారు, మహాత్మా ఇది చూస్తే అంత ఆశ్రమం లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా వేటగాడు కూడా అక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, కానీ ఆశ్రమం వేరు కదా, పక్కన యజ్ఞాలు జరిగిన ప్లేసు కనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అయితే చూస్తే ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఒక్క ముని కూడా ఇక్కడ కనిపించట్లేదు. చాలా పురాతనంగా ఉంది. ఈ ఆశ్రమం ఎవరిది, ఏంటి విషయం అని అడిగారు. అయితే విశ్వామిత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. భలే రామ, నువ్వు అడిగిన ప్రశ్న చాలా యాప్ట్, సముచితంగా ఉంది, చాలా కరెక్ట్గా అడిగావు. ఈ ఆశ్రమం ఒక మహాత్ముడికి కోపం వచ్చిన కారణంగా శాపానికి గురైంది. ఆ విషయాలన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్తాను అని చెప్పి, మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమం ఇది. గౌతమ మహర్షి అంటే చాలా గొప్పవాడు, అతని ఆశ్రమం. అయితే ఒకప్పుడు దివ్యమైన శోభలతో విలసిల్లుతూ ఉండేది. అయితే దేవతలు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకునేవారు, అంత గొప్పది. అతను పూర్వం గౌతమ మహర్షి తన భార్య పేరు అహల్య, అహల్యతో కూడా ఈ ఆశ్రమంలో నివసించేవాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉండేవారు. అయితే ఒకసారి గౌతమ మహర్షి ఇంట్లో లేని టైం చూసి దేవేంద్రుడు గౌతమ ముని వేషంలోనే ఆశ్రమానికి వచ్చాడు. అంటే అతని భార్యతో ఉండటానికి అన్నమాట. అహల్య, మీరు ఇదే ఎపిసోడ్ కొంచెం కామెడీగా మనకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంటుంది. ఎందులో చెప్పుకోండి, అత్తారింటికి దారేది సినిమాలో గౌతమ మహర్షి, అహల్యాదేవి, దేవేంద్రుడు అని మార్చి మార్చి క్యారెక్టర్స్ వేస్తారు. చాలా కామెడీగా అది చూపించారు. కానీ యాక్చువల్గా ఏంటంటే గౌతమ మహర్షి లేని టైంలో ఇంద్రుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇప్పుడు అహల్యాదేవి అంటే మహాపతివ్రత, అంత తెగించి ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు అంటే జనరల్గా ఇంద్రుడు తన పదవి మొత్తం 3 లోకాలను పాలించగలిగే పదవి కదా అది, దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్నో పనులు చేస్తుంటాడు. ఇప్పుడు మీరే చూస్తే ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఉంటే నేను ఈ పవర్లో ఉన్నాను కదా అని అనుకోడు ఆయన. ఎవరెవరు ఎక్కడి నుంచి ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారు, ఇంకెవరైనా సరే మన పోస్ట్ కొట్టేయడానికి ప్రతిపక్షాల వాళ్ళు ఏమైనా అన్ని కుట్రలు పన్నుతున్నారా, లేక మన దానిలోనే ఎవరైనా కూడా ట్రై చేస్తున్నారా, నన్ను దించేసి వాళ్ళ మీదకి వచ్చేస్తారా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. దేవేంద్రుడిది కూడా అంతే. ఇంద్రుడు అనేది ఒక పదవి. సో ఆ ఇంద్ర పదవి కోసం ఇంకెవరైనా వచ్చి తీసేసుకుంటారేమో అనే భయం దేవేంద్రుడికి ఎప్పుడూ ఉంటుంది. సో ఆయన ఏం చేస్తారు, ఎవరైతే ఎక్కువగా తపస్సు అవి చేస్తున్నారనుకో వాళ్ళకి శక్తులు చాలా వచ్చేస్తాయి. అప్పుడు తన పదవి పోతుందేమో అనే భయం ఆయనకు ఉంటుంది. ఎవరు తపస్సు చేసినా వాళ్ళ తపస్సుని మధ్యలో ఏదో రకంగా భంగపరచడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆయన. అయితే ఇప్పుడు గౌతమ మహర్షికి అలాంటి పదవులు అవి అక్కర్లేదు, కానీ అలా నేను ఊరుకోలేడు కదా. అందువల్ల ఎవరైనా తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగో ఒకలాగా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవ్వడం కోసం అందమైన అప్సరసలు, నేను ముందు చెప్పాను కదా క్షీరసాగర మథనంలో 60 కోట్ల మంది పుట్టారని, వాళ్ళందరూ స్వర్గంలోనే ఉంటారు.
అందులో ఎవరైనా అందమైన అప్సరసను పిలిచి ఎలాగో ఒకలాగా ఆయన అట్రాక్ట్ చేసి ఆయన మైండ్ డైవర్ట్ అయిపోయి తపస్సు భగ్నం అయిపోయేలాగా చూడు అని పంపిస్తూ ఉంటాడనమాట. కానీ గౌతమ్ మహర్షి జితేంద్రియుడు అంటారు. జితేంద్రియుడు అంటే తన ఇంద్రియాలన్నిటినీ కూడా జయించిన వాడు. అంటే తనకి ఒక పర్టికులర్ ఇష్టం ఇలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అని ప్రతి మనిషికి ఉంటాయి. అంటే ఏదైనా కావాలనే కోరిక కావచ్చు, దేని మీదైనా కోపం కలగవచ్చు, ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు. కానీ అతను జితేంద్రియుడు అంటే ఇలాంటి ఇంద్రియాలు దేనివైపు అయితే వెళ్తాయో అటు వెళ్లకుండా తన మనసును కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. అలాంటి వాడి దగ్గరికి అప్సరసలను పంపిస్తే సింపుల్గా శపించి పంపించేస్తాడు. ఏం చేయాలి? అందుకు అతనికి రకరకాల కోరికలు కలిగే విధంగా ఏమీ చెయ్యలేడు కనుక కోపం కలిగిస్తే ఆ రకంగా కూడా తపస్సు తగ్గిపోద్ది కదా. అందుకు కోపం కలిగించాలని డెసిషన్కి వచ్చాడు. మరి అతని భార్య దగ్గరికి, అహల్యాదేవి దగ్గరికి గౌతముడి వేషంలోనే వెళ్ళి ఆవిడతో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాడు అనుకో, ఆటోమేటిక్గా ఆయన కోపం వచ్చేస్తుంది కదా. అందుకోసం ఆయన వెళ్ళాడు. వెళ్ళి గౌతమ్ మహర్షి వేషంలో ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆమెకి క్లోజ్గా వెళ్ళడానికి ట్రై చేశాడు. గౌతముడే అనుకుంటుంది కదా. కానీ అహల్య కూడా చాలా తపశ్శక్తి ఉన్న ఆవిడ వెంటనే వచ్చినవాడు గౌతముడి వేషంలో వచ్చిన ఇంద్రుడని ఆవిడ తపశ్శక్తి వల్ల గుర్తించేసింది. ఏంటి ఇంద్రుడు ఎలా మాట్లాడుతున్నాడని చాలా ఆలోచించింది. ఆవిడ క్యాచ్ చేసింది విషయం, కానీ బయటపడకుండా ఆలోచిస్తుంది. తర్వాత ఇంకా డైరెక్ట్గా చెప్పింది, ఓ నువ్వు వచ్చింది ఇంద్రుడు అని నాకు తెలుసు, నేను చాలా హ్యాపీగా నా భర్తతో ఉన్నాను, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి నీ గౌరవం నా గౌరవం కూడా నిలుపు. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఈవిడ కూడా ఇంద్రుడితో కలిసి ఉందనే అనుకుంటారు కదా. కాబట్టి తన పేరు కూడా పోద్ది, కాబట్టి నీ గౌరవం పోద్ది, నా గౌరవం పోద్ది, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. అయితే సరే అని ఇంద్రుడు ఇంకా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుండగా అతను ఒకవైపు టెన్షన్ పడుతూ, ఎందుకంటే గౌతమ్ మహర్షిలోకి వచ్చేస్తాడేమో టెన్షన్ పడుతూ ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళేలోగా గౌతమ్ మహర్షి రానే వచ్చారు. వచ్చి వెంటనే ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది. ఇంద్రుడిని శపించాడు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అలాగే మన అహల్యాదేవిని కూడా శపించాడు. అంటే కోపం కంట్రోల్ చేసుకోలేక శపించాడు అని. అయితే అప్పుడు ఆయన ఏం చెప్పారు అహల్యాదేవికి, నువ్వు ఈ ఆశ్రమంలోనే తపస్సు చేసుకో, కొంత నీ తపశ్శక్తి పోయింది ఇప్పుడు ఇలా జరగటం వల్ల, కాబట్టి మళ్ళీ నువ్వు అవన్నీ పుంజుకోవాలంటే నువ్వు మళ్ళీ తపస్సు చేసుకో. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ, అంటే అన్నపానాదులు లేకుండా, అంటే తినకూడదు, ఏమీ తాగకూడదు, కేవలం వాయుభక్షణం, అంటే ఇంతకుముందు మనం భగీరథుడి విషయంలో విన్నాం కదా, గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించడం, అంటే బేసిక్గా ఏమీ తినకుండా ఉండడం. ఈ ఆశ్రమంలోనే ఉండి, కాకపోతే నువ్వు ఒక భస్మరాశిలాగా ఉంటావు, ఎవరికి కనిపించవు అసలు. ఎందుకు? తపస్సు చేసుకుంటున్నప్పుడు అన్ని రకాల డిస్టర్బెన్స్లు ఉంటాయి కదా. కాబట్టి అలాంటివేమీ జరగకుండా నువ్వు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండు, బయట ఎవ్వరికి నువ్వు కనిపించవు. అంటే ఇందాక మనం అనుకున్నామే, రాముడు ఇక్కడ చూసి ఎవ్వరూ లేరన్నాడు. యాక్చువల్గా అక్కడ అహల్యాదేవి తపస్సు చేసుకుంటూ ఉంది, కానీ బయట ప్రపంచంలో ఎవ్వరికి ఆవిడ కనిపించదు. సో అక్కడే నువ్వు అలా ఉండు. దశరథుడి కొడుకైన శ్రీరాముడు ఈ వనానికి వస్తాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత. వచ్చినప్పుడు ఆయన పాదధూళి స్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుంది, నువ్వు పవిత్రురాలు అవుతావు, అప్పుడు నీ నిజస్వరూపాన్ని పొందుతావు అని చెప్పాడనమాట. సో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మిథిలా నగరానికి వెళ్ళే దారిలో విశ్వామిత్రుడితో కలిసి రాముడు వస్తాడన్న విషయం అప్పటికే గౌతముడికి తెలుసు. సో రాముడు అంటే ఏంటి? సాక్షాత్తు విష్ణుమూర్తి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా విష్ణుమూర్తిని కలవాలంటే వైకుంఠానికి వెళ్ళిపోయి కలిసేయడానికి అంత ఈజీ కాదు కదా. అదేమైనా పక్కనున్న మద్రాసా ఢిల్లీయా వెళ్ళి కలిసి వచ్చేయడానికి ట్రైన్కి వెళ్ళి కదా, ఎంతో కష్టపడితే కానీ దొరకని. అందుకని దేవుడు తన దర్శనానికి మనం అంత కష్టపడి సాక్షాత్తు దేవుడిని చూడలేనప్పుడే
దేవుడు అవతారమూర్తిగా భూమి మీదకి వచ్చినప్పుడు మునులు గొప్పవాళ్ళు అందరూ, అంటే అతని గొప్పతనం తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి అతన్ని దర్శనం చేసుకుంటారు. ఎందుకు? మనం వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని కలవలేం, కానీ విష్ణుమూర్తే శ్రీరాముడుగా ఈ భూమి మీదే నడుస్తున్నప్పుడు అతన్ని కలవడం ఎంత ఈజీ, అంతే కదా. సో అలాంటప్పుడు ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటూ వచ్చే ఫలితాన్ని చక్కగా శ్రీరాముడిని దర్శించుకోవడం వల్ల పొందొచ్చు. ఆ రకంగా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అలాగే ఇప్పుడు గౌతముడు కూడా నీకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు అతని వల్ల నువ్వు చేసిన ఈ పాపానికి సంబంధించి మొత్తం క్లీన్ అయిపోతావు అని చెప్పాడు. సో ప్రతిదీ విధి, అందువల్లే అటు నుంచి వెళ్ళారనమాట వాళ్ళు. ఇదంతా అయ్యాక గౌతముడు కూడా ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాల వైపు వెళ్ళిపోయారనమాట. ఎందుకు? అహల్యని శపించాడు, ఇంద్రుడిని శపించాడు, కోపం వచ్చింది అతనికి. సో కోపం వచ్చింది అంటే కొంత తపస్సు ఫలితం పోతుంది. సో మళ్ళీ అది కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చెయ్యాలి. ఆ కాలంలో అలాగా మనం ఇప్పటి సిచ్యుయేషన్స్కి మనం దీన్ని అన్వయించుకుంటే, మనకి ఏదైనా కోపం వస్తే మన బాడీలోని ఎన్నో రకాల చేంజెస్, మన మైండ్లో కానీ బాడీలో కానీ, జస్ట్ క్షణికమైన కోపం ఏదైనా ఒక విషయం గురించి మనం సింపుల్గా ఇంట్లో హ్యాపీగా ఆడుకుంటూ ఉండగా సడన్గా మనకి ఏదో గుర్తొచ్చింది, వీధిలో ఎవరో ఏదో ఐస్ క్రీమ్ బండి వెళ్తుంది, నీకు అప్పటికే జలుబు ఉంది లైట్గా. ఐస్ క్రీమ్ వాడు హ్యాపీగా బెల్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగిన వెంటనే అమ్మే ఉంది, జలుబు ఉంది ఇప్పుడేం వద్దు అంది. వెంటనే ఏమొచ్చింది? ఫస్ట్ది కామం, అంటే కోరిక. కామం అది తీరకపోయిన వెంటనే వచ్చేది కోపం కదా. ఈ కోపం రావడం వల్ల అంతవరకు హ్యాపీగా ఉన్నవాడివి ఐస్ క్రీమ్ బండి అటు నుంచి వెళ్ళకపోతే నీకు అసలు దాని గురించి తెలియదు. ఆ కోరికే కలగనప్పుడు నువ్వు హ్యాపీగానే ఉంటావు, కానీ నీకు ఆ కోరిక పుట్టిన తర్వాత వెంటనే కోపం వచ్చేసింది. అందువల్లే ఎప్పుడైనా ఏదైనా దేని మీద కూడా విపరీతమైన వ్యామోహం పెంచుకోకూడదన్నమాట. మనం అమ్మ వద్దందా, ఓకే పోన్లే మన ఆటలు మనం ఆడుకుందాం అనుకోవాలి తప్ప, దాని మీద మనకి ఎంత ఎక్కువ కోరుకుంటే మన కోపం అంత ఎక్కువగా వస్తుంది. కోపం అనేది మనిషికి అస్సలు మంచిది కాదు. అది మన బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది, మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. చిన్న చిన్న విషయాలకి, పనికిరాని విషయాలకి కోపం అనేది తెచ్చుకోకూడదు. అలాగే పనికి మాలిన వాటి మీద కామం కూడా మంచిది కాదు, అంటే కోరికలు కూడా మంచివి కాదు అన్నెసెసరీ విషయాల మీద. ఓకేనా? ఇది మనం ఇప్పుడు సిచ్యుయేషన్కి అన్వయించుకుంటే అలా ఉంటుంది. సో గౌతముడికి కూడా అలా కోపం కేవలం క్షణికావేశం కొంచెం రావడం వల్ల ఎన్నో సంవత్సరాల తపస్సు తగ్గిపోయి అతను మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. ఓకే, ఇలా ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ అహల్యాదేవి అలా తపస్సు చేసుకుంటూ ఉంది. ఇప్పుడు రాముడు ఇదంతా చెప్పాడు కదా, చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు ఇన్నాళ్ళకి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా రామ, కాబట్టి పద మనం వెళ్ళి అహల్యాదేవిని దర్శించుకుందాం అని చెప్తే, రాముడు నా పాదధూళితో ఆవిడ ఇంకా ఇప్పుడు అసలు ఆవిడ పవిత్రాలు వద్దా, అలా ఏం వెళ్ళలేదు. విశ్వామిత్రుడు ఆజ్ఞను అనుసరించి ఆయన వెంటే ఎంతో మర్యాదగా లోపలికి ఆశ్రమంలోకి ప్రవేశించాడంటే, ఎంతో భక్తి శ్రద్ధలతో. అది రాముడంటే. అసలు వాయుభక్షణతో ఎంతో కఠోర దీక్షతో ఇన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటున్న ఆ మహాత్మురాల్ని దర్శించడమే ఈయన మహాభాగ్యం కింద ఫీల్ అయ్యాడు. అది రాముడు. చూసి అసలు అంతవరకు ఎవరికి కనిపించిన ఆవిడ అప్పుడు ఒక నిమిషం కనిపించి ఒక నిమిషం కనిపించగలగా, దాన్ని ఏమంటారు మనం, మెరుపులు మెరుస్తున్నట్టు అనమాట. లైట్గా ఆవిడ ఒకసారి వస్తుంది, బ్లింక్ అవుతుంది, ఒకసారి వస్తుంది, ఒకసారి కనిపించకుండా అలా ఉంటే, మొత్తం వృక్షాల తాలూకు పువ్వులు అన్నీ కప్పేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందంట. ఆవిడ సడన్గా అలా మధ్యలో కనిపిస్తుంటే అందంగా అందం అంటే తేజస్సు, ఎంతో తేజస్సుతో వెలుగుతుందంట ఆవిడ. అప్పుడు అక్కడికి వెళ్ళారంట. ఇతను వెళ్ళడం వల్ల ఆయన పాదధూళి, అంటే ఆయన అసలు ఆ ఏరియాలోకి రావడంతో దీంతో ఆవిడకి మళ్ళీ శాప విమోచనం అయిపోయి ఆవిడ నార్మల్ అయిపోయారు.
అతన్ని చూడగానే ఆవిడకి శాప విముక్తి కలిగింది. అప్పుడు ఆవిడ వీళ్ళందరికీ కనిపించింది. అయితే రామలక్ష్మణులు ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఆవిడని పూజించారు. అయితే అప్పుడు ఆవిడ తన భర్త గౌతమ్ మహర్షిని తలుచుకుంటూ అతను ఏవైతే చెప్పాడో తలుచుకుని రామలక్ష్మణులకు ఆవిడ పాదాభివందనం చేసింది. చూడండి, మీరు ఎవరు చూసినా అహల్య ఒక చిన్నపిల్లాడైన రాముడికి దండం పెట్టింది అని కాదు. మహావిష్ణువు వస్తే ఆ మహావిష్ణువుని తలుచుకుంటూ ఆవిడ అతనికి నమస్కరించింది. అలా కానీ లోక మర్యాదను అనుసరించి రాముడు చిన్నవాడు, ఆవిడ మహాపతివ్రత పెద్ద ఆవిడ, ఆయన ముందెళ్ళి ఆవిడకి నమస్కరించాడు. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు రామలక్ష్మణులకి చక్కగా ఆవిడ అన్ని అతిథి సత్కారాలన్నీ చేశారు. చేసిన తర్వాత దేవతలందరూ దుందుబులు మోగించి పుష్పవృష్టిని కురిపించారంట. ఎందుకంటే అహల్యాదేవికి శాప విమోచనం అయ్యింది. గంధర్వులు చక్కగా పాటలు పాడారట. అప్సరసలు ఎంతో డ్యాన్స్ చేశారంట, నాట్యం చేస్తే గౌతమ్ మహర్షి శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చాడన్న విషయాన్ని గ్రహించి అతని తపోబలంతో వెంటనే అక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నారు కదా ఆయన. తర్వాత గౌతముడు అహల్యా సహితుడే అంటే భార్యతో కలిసి శ్రీరాముడిని పూజించి ఎంతో ఆనందపడ్డారట. ఎందుకంటే విష్ణుమూర్తిని సేవించారని. తర్వాత ఆ ముని మళ్ళీ ఆశ్రమంలోనే తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఇన్నాళ్ళు ఆశ్రమం నుంచి వేరే చోటుకి వెళ్ళి తపస్సు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఆశ్రమంలోనే చక్కగా తపస్సు చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా ఎంతో శాస్త్రోక్తంగా గౌతమ్ మహర్షికి పూజలు అన్నీ చేశాడట. అయిపోయిన తర్వాత లక్ష్మణుడు విశ్వామిత్రుడు లక్ష్మణుడు వీళ్ళిద్దరితో కలిసి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. సో ఇక్కడితో ఈరోజు కథను మనం ముగించుకుందాం. మిథిలా నగరంలో ఏమేమి జరిగాయి అన్న విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. బాయ్ పిల్లలు.